జానీ మాస్టర్ విషయంలో ఒక లాయర్ గా చెప్పండి, దీనికి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయా? అంటే ఇఫ్ ద విక్టిమ్ ఇఫ్ షీ వాంట్స్, అంటే మేము ఒకటి ఇచ్చాము సమ్ టుమారో ఆఫ్టర్ ద రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఒక జడ్జ్మెంట్ లాగా ఒకటి పాస్ ఆన్ చేశాక, ఇఫ్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ షీ వాంట్స్ టు గో ఫర్దర్, ఇంకా పెద్దగా పనిష్ చేయాలి అని చెప్పి ఏదన్నా విషయంలో అనుకుంటే షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్, షీ కెన్ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్. సో అలా షీ కెన్ ప్రోవోక్ అదర్. We will assist మీరు her. అసిస్ట్ చేస్తారు అలా చట్టపరమైన చర్యలకు కూడా మీరు అసిస్ట్ ఆమె చేస్తారు. సివిల్ డ్యామేజెస్ కి వెళ్ళినా లేకపోతే ఎనీ క్రిమినల్ కంప్లైంట్ కి వెళ్ళినా we will assist her. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ As you మెసేజ్ mentioned, అవ్వాలి. if it is proven. కరెక్ట్. దీనికి ఎన్నేళ్ల శిక్ష ఉంటుందండి మామూలుగా చట్టపరంగా? చట్టపరంగా అంటే ఇప్పుడు రేప్ చార్జెస్ ఉన్నాయి అనుకోండి, యాజ్ పర్ ద యాక్ట్ అట్లా దే విల్ సీ, అంటే ఇది పాక్సో కిందకు వస్తుందా, వేరే కిందకు వస్తుందా, రేపా, క్రిమినల్ ఇంటిమిడేషనా, దాన్ని బట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు.